విద్యార్థులు ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకుందాం. సమ్టైమ్స్ మన మౌత్ నుండి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది మన జస్ట్ బై హియరింగ్ ది నేమ్, లైక్ టామరెండ్ కానీ, మంచి పుల్లటి లైమ్ కానీ, మ్యాంగో గురించి కానీ చెప్పినప్పుడు వాటరింగ్ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తుంది ఇది? అవునా? ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి వాటిలన్నింటినీ సమరైజ్ చేస్తే, we prefer generally food material which is attractive to our eyes and flavor to nose, then we taste with our tongue. ఆ టేస్ట్ మనకి తెలిస్తే అది పేరు విన్నప్పుడల్లా మన నోట్లోంచి వాటరింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? దేర్ఫోర్ మనం తింటున్న వితౌట్ అవర్ నాలెడ్జ్ మనం ఏంటంటే మన సైట్ని, నోస్ని, టంగ్ని కూడా ఫుడ్ ఫర్ ఇంజెక్షన్ తీసుకోవడానికి, అంటే ఇంజెక్షన్ అంటే తీసుకోవడానికి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క కదలికలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా విద్యార్థులు, ఇంకా మనం మూడో యాక్టివిటీ ఏంటంటే హౌ ఎఫెక్ట్ ఆఫ్ స్మెల్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, అది మాట. డిజార్డర్స్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ అని కూడా అంటారు అన్నమాట. డిజార్డర్స్, టేస్ట్ని, స్మెల్ని సరిగ్గా గ్రహించలేకపోవడం అన్నమాట. అలా లాస్ ఆఫ్ స్మెల్, టేస్ట్ అవి ఒకదానొకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. అవి కానీ ఇనాడిక్వేట్ అయితే న్యూట్రిషన్ ఇంటేక్ కూడా రెడ్యూస్ అయిపోతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే దే కాంట్ ఈవెన్ ప్లెజర్, దే వోంట్ ఎంజాయ్ ప్లెజర్ ఇన్ టేకింగ్ ఫుడ్ ఆర్ డిక్రీజ్డ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ అని కూడా అంటారన్నమాట. ఇక్కడ ఫ్లేవర్ అంటే వాట్ పీపుల్ కామన్లీ చెప్పడం ఏంటంటే టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఫ్లేవర్. ఆ ఫుడ్ ఫ్లేవర్ ఏంటి, దాని ఫ్లేవర్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అది మాట. ఇది యాక్చువల్గా కాంబినేషన్ ఆఫ్ స్మెల్, టేస్ట్, దాని యొక్క స్పైసీనెస్ ఎలా ఉంది, టెంపరేచర్ అంటే వేడిగా ఉందా చల్లగా ఉందా, దానికి కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇంటేక్ అండ్ టెక్స్చర్ అంటే కాంబినేషన్ ఆఫ్ దాని ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాంట్లో, వీటికి నచ్చిన ఇంగ్రీడియంట్స్ ఉంటే వాళ్ళు జనరల్గా తీసుకుంటారు అన్నమాట ఎక్కువ. ఇక్కడ మచ్ ఆఫ్ ది ఫ్లేవర్ ఆఫ్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ స్మెల్ అన్నమాట. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్మెల్ ఇట్, you have lost much of your ability to experience flavor and intake of food మాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నమాట. లాస్ ఆఫ్ యువర్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఏమంటారంటే ఎనోస్మియా అంటారన్నమాట. ANOSMIA, లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ మాట. ఇది ఏంటంటే జనరల్లీ యూ కాంట్ డిటెక్ట్ ఆర్డర్స్, స్మెల్ చేయలేవు మాట, గ్రహించలేవు. ఏ టెంపరీ సైడ్ ఎఫెక్ట్ ఏంటిది, కోల్డ్ కానీ, సైనస్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉంటే ఇవి టెంపరీగా ఇది సైడ్ ఎఫెక్ట్ మాట. ఇది ఇవి తగ్గగానే ఇట్ విల్ గో అవే వెన్ యువర్ కోల్డ్ ఆర్ సైనస్ ఇన్ఫెక్షన్ రిడ్యూస్ క్లియర్స్ మాట. అది దీనివల్ల కూడా ఆర్డర్ని ఆర్ స్మెల్ని గ్రహించలేకపోవడం, దానివల్ల ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. విద్యార్థులు, ఇంకా ప్రొసీజర్లో ఏ పించ్ ఆఫ్ అసిఫిటిడా పౌడర్. అసిఫిటిడా పౌడర్ అంటే మనకి తెలుగులో ఇంగు అంటారన్నమాట. గార్లిక్, వెల్లుల్లి. ఓకే, ఏదైనా తీసుకుని హ్యాండ్ కర్చీఫ్ మీద రబ్ చేయమన్నమాట. టిష్యూ పేపర్ మీద కానీ హ్యాండ్ కర్చీఫ్ మీద కానీ రబ్ చేసి క్లోజ్ యువర్ ఐస్, ఎవరికైనా మారు కాదన్నమాట, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్మెల్ ఇట్. వాటిలో రెండిట్లో ఏదైనా డిఫరెన్స్ గమనించారా? ఇలా చేసి ఆయన ఏమంటున్నాడు, ట్రై టు ఐడెంటిఫై టేస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. టేస్ట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమడిగాడంటే క్వశ్చన్ ఏంటంటే, డస్ గార్లిక్ హ్యాజ్ ఎ స్ట్రాంగర్ సెన్స్ దాన్ యాపిల్? హౌ డు యూ థింక్ ది స్ట్రాంగర్ సెంట్ ఎఫెక్ట్ యువర్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్? దీని జవాబు ఏంటంటే ఎస్, డెఫినెట్లీ గార్లిక్ హ్యాస్ స్ట్రాంగర్ సెంట్ దెన్ యాపిల్ మాట, డెఫినెట్గా. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ఫుడ్. ఓకే, ఇట్ హెల్ప్స్ అస్ టు డిటెక్ట్ ది టేస్ట్ ఈజీలీ. దీనికి ఆన్సర్ ఇది మాట. ఓకే.
ఇక రెండో క్వశ్చన్ అంటే హౌ మెనీ ఫుడ్ మెటీరియల్స్ యూ కెన్ ఐడెంటిఫై కరెక్ట్లీ. డెఫినెట్గా మనం కొన్ని ఫుడ్ మెటీరియల్ని ఈజీగా మనం డిటెక్ట్ చేయటం. ఉదాహరణ ఆనియన్ ఉంది, ఓకే, జింజర్ ఉంది, అసిఫిటోడా ఉంది, విచ్ హ్యావ్ స్ట్రాంగర్ సెంట్. సో వీ కెన్ ఐడెంటిఫై ది ఫుడ్ మెటీరియల్ అనమాట విత్ దట్. అర్థమైందా విద్యార్థులు? ఇంకో క్వశ్చన్ అంటే రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ రిలేషన్ బిట్వీన్ స్మెల్ అండ్ టేస్ట్ అన్నాడు. ఈ టేస్ట్ స్మెల్ మనం ముందే చెప్పుకున్నాం, ఇంటిమేట్లీ ఇంటర్ట్వైన్డ్, ఒకదాన్నొకటి అల్లుకుని ఉంటాయన్నమాట. ఇది అపరెంట్ ఎప్పుడు హౌ వీ పెర్సీవ్ ది ఫ్లేవర్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సివియర్ కాఫ్ అండ్ కోల్డ్ అనుకున్నాం కదా, వీ కెనాట్ మేక్అవుట్ ది డిఫరెన్స్ ఇన్ టేస్ట్ ఆఫ్ సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ఇమ్మెన్స్లీ విత్ యువర్ టేస్ట్ అండ్ స్మెల్ అన్నమాట. ఓకే, కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు వీటిని మనం చేయలేము, అందువల్ల ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫుడ్ని కూడా మనం సరిగ్గా చేయలేము. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే హౌ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ ఏ పర్టికులర్ ఫుడ్ ఈస్ టేస్టీ జస్ట్ బై లుకింగ్ ఎట్ ఇట్? ఎస్, డెఫినెట్లీ సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ ఏ పర్టికులర్ ఫుడ్ ఈజ్ టేస్టీ జస్ట్ బై లుకింగ్ అట్ ఇట్స్ మీర్ అపియరెన్స్. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అవి ఇదివరకు టేస్ట్ చేసింది, దాన్ని బట్టి స్మెల్ని బట్టి మనం డెఫినెట్గా ఏ పర్టికులర్ ఫుడ్ ఈజ్ టేస్టీ బై లుకింగ్ అట్ ఇట్.